నమస్కారం, నా పేరు డాక్టర్ బిల్లకంటి రాజ్ కుమార్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ సంబంధించిన శస్త్రచికిత్స విభాగంలో నిపుణులను. ఇవాళ మనం రొమ్ము క్యాన్సర్ గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. సో మన భారతదేశపు మహిళల్లో తరచుగా చూసే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. ప్రతి 28 మంది మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ గా బారిన పడే రిస్క్ అనేది ఇవాళ మనం చూస్తున్నాము. ప్రతి 4 నిమిషములకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్ తో డయాగ్నోస్ చేయబడుతుంది. ప్రతి 28 నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్ బారిన పడి చనిపోవడం జరుగుతుంది. సో ఇంత తీవ్రంగా మనము రొమ్ము క్యాన్సర్ తీవ్రతను మన భారతదేశంలో ఈనాడు చూస్తున్నాము. సో దాని గురించి అవగాహన జనాల్లో పెంచాల్సిన బాధ్యత మనకి ఎంతగానో ఉంది. ప్రతి సంవత్సరంలో సుమారుగా 14,50,000 మంది రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు మనం తెలుసుకోవడం జరుగుతుంది. అందులో సుమారుగా 4 లక్షల నుంచి 5 లక్షల మంది రొమ్ము క్యాన్సర్ వల్ల చనిపోవడం జరుగుతుంది. సో ఈ రొమ్ము క్యాన్సర్ అనేది చాలా మంది మనం చూస్తుంటాం ఏంటంటే, రొమ్ములో గడ్డ ఉంది కానీ మా కుటుంబంలో ఎవరికి క్యాన్సర్ లేదు, రొమ్ములో గడ్డ ఉంది కానీ అందులో నాకు నొప్పి రాలేదు, ఏం రాలేదు అని చెప్పేసి చాలా మంది మహిళలు ఆ రొమ్ములో ఉన్న గడ్డలను కానీ లేకపోతే రొమ్ము క్యాన్సర్ యొక్క సంకేతాలను కానీ అశ్రద్ధ చేయడం జరుగుతుంది. సో బేసికలీ మన రొమ్ము క్యాన్సర్ లక్షణాల గురించి వస్తే, రొమ్ములో గడ్డ నొప్పి ఉన్నా లేకున్నా అది రొమ్ము క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. అండ్ రొమ్ములో ఉన్న ప్రతి గడ్డ రొమ్ము క్యాన్సర్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా వరకు రొమ్ములో ఉన్న గడ్డలు సాధారణ గడ్డలే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే రొమ్ములో ఏ గడ్డ ఉన్నా సరే క్యాన్సర్ యొక్క శస్త్రచికిత్స నిపుణులతో చూపించుకొని దాని వ్యాధి నిర్ధారణ చేసుకోవడం చాలా అవసరం. సో రొమ్ములో గడ్డ ఉండడం, చర్మం ఎర్రగా అవ్వడం, చర్మంలో మార్పులు రావడం, నిప్పుల నుంచి బ్లడ్ రావడం, నిప్పుల మీద పుండ్లు పడడము, లేకపోతే చంకులో గడ్డలు రావడం, బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, ఇవన్నీ రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు. సో రొమ్ము క్యాన్సర్ మనము స్టార్టింగ్ స్టేజెస్లో మొదటి దశలో గుర్తించడానికి కూడా మనకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అది ఏంటంటే రొమ్ము స్వీయ పరీక్ష, అంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. సో ప్రతి మహిళ తన రొమ్ముని తను పరీక్షించుకోవాల్సిన అవసరం. పరీక్షించుకోవడం ద్వారా రొమ్ములో గడ్డలను త్వరగా గుర్తించుకొని డాక్టర్ కన్సల్ట్ అయ్యి అది ఏంటో తెలుసుకోగలిగే ఛాన్స్ అనేది ఉంది. రెండోది క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. రొమ్ములో ఏదైనా గడ్డ ఉంటే ఒక డాక్టర్తో కన్సల్ట్ అయ్యి ఆ బ్రెస్ట్ యొక్క ఎగ్జామినేషన్ చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అన్నిటికంటే బాగా ముఖ్యమైనది ఏంటంటే మ్యామోగ్రామ్. మ్యామోగ్రామ్ అంటే ఏంటంటే రొమ్ముకి ఒక ఎక్స్రే పరీక్ష చేసి రొమ్ము లోపల ఏమైనా గడ్డలు ఉన్నాయా లేవా అని మనం తెలుసుకోవచ్చు. కేవలం 1 సెంటీమీటర్ ఉన్న గడ్డ కూడా మనం మ్యామోగ్రామ్ అనే పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, ఆ గడ్డ క్యాన్సర్ గడ్డనా కాదా, మామూలు గడ్డనా, క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయనేది మనం తెలుసుకోవచ్చు మ్యామోగ్రామ్ ద్వారా. సో ఈ మ్యామోగ్రఫీ అనేది 40 సంవత్సరాలు దాకా ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి చేయించుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ని చాలా చాలా మొదటి దశలో గుర్తించుకోవచ్చు. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, మొదటి దశలో గుర్తించడం ద్వారా లాభం ఏంటి అని. సో క్యాన్సర్లో మామూలుగా 4 స్టేజెస్ ఉంటాయి, 1, 2, 3, 4 అనేది. 4వ స్టేజ్లో ఏదైనా క్యాన్సర్ మనం గుర్తిస్తే మన ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ రేట్ కేవలం 30 to 40% మాత్రమే ఉంటుంది. అదే మనం మొదటి స్టేజ్లో రొమ్ము క్యాన్సర్ గుర్తిస్తే మన సక్సెస్ రేట్ అనేది ఆల్మోస్ట్ 95% వరకు ఉంటుంది. సో మొదటి స్టేజ్లో గుర్తించడం ద్వారా మనము మెరుగైన చికిత్స అందించవచ్చు, మెరుగైన ఫలితాలు కూడా మనము పొందవచ్చు. అందుకోసమే మ్యామోగ్రఫీ అనేది ఖచ్చితంగా 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంది, మన తల్లిదండ్రులకు కానీ, సిస్టర్స్కి కానీ, గ్రాండ్ మదర్స్కి కానీ ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉందంటే వాళ్ళు కొంచెం త్వరగా స్టార్ట్ చేసుకోవాలి. మ్యామోగ్రఫీ పరీక్ష అనేది 35 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యామోగ్రామ్ అనే పరీక్ష కూడా చాలా కాస్ట్లీ ఏం కాదు, దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు, రేడియేషన్ డోస్ చాలా మినిమం ఉంటుంది, అండ్ మినిమల్ డిస్కంఫర్ట్ ఉంటుంది అంతే తప్ప అదేం పెద్ద పెయిన్ఫుల్ ప్రొసీజర్ కూడా కాదు. సో తక్కువ కాస్ట్లో ఉండి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే టెస్ట్ ద్వారా మనం ఎంతో ఎక్కువ బెనిఫిట్స్ పొందగలిగే టెస్ట్ ఏదైనా ఉందంటే అదే మ్యామోగ్రామ్. ఓకే, సో మన మామూలు ప్రజలందరూ ఈ మ్యామోగ్రఫీ టెస్ట్ చేయించుకుంటారని చెప్పేసి